మార్నింగ్ ఫ్రెండ్స్, ఛాంపియన్స్ లీగ్లో భాగంగా ఈరోజు 13వ మ్యాచ్ జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ వర్సెస్ సమతానగర్ సూపర్ జైంట్స్. మరికొద్ది నిమిషాల్లో టాస్ అయిపోతున్నారు. టాస్ చేసుకుంటున్నాం. సమతానగర్ సూపర్ జైంట్స్ టాస్ గెలిచారు. బ్యాట్ ఫస్ట్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు సమతానగర్ సూపర్ జైంట్స్. బ్యాటింగ్లో వీరు, స్ట్రైక్లో వీరు, నాన్ స్ట్రైక్లో ఇబ్రాహీం గత రెండు మ్యాచ్ల్లో డకౌట్గానే వెనుదిరిగాడు. బౌలింగ్లో మనోహర్. మొదటి బాల్ మంచి బౌండరీ అండి, మంచి షాట్ కవర్స్ మీదుగా బౌండరీ. ఫీల్డింగ్ కూడా కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. సమతానగర్ సూపర్ జైంట్స్ తమ మొదటి 3 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ గెలిచి 2 మ్యాచ్లు అయితే ఓడిపోయి ఉన్నారు. ఈ మ్యాచ్ విజయం అనేది చాలా కీలకం వాళ్ళకి. ఇటుపక్క బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ 3 మ్యాచ్ల్లో 3 ఓడిపోయినారు. మంచి బాల్, చాలా చక్కటి బాల్. మంచిగా ఎక్స్పెక్టెడ్ కన్నా బౌన్స్ అనేది ఎక్కువైంది. సింగిల్ రన్. ఇబ్రాహీం తన ఖాతాని టోర్నమెంట్లో ఓపెన్ చేస్తాడో లేదో చూడాలి. కొట్టాడండి, 6తోనే మొదలెట్టాడు. 6ఏనా? 4 గివెన్. 4తో మొదలెట్టాడు ఇబ్రాహీం. మళ్ళీ షాట్ అండి, కాకపోతే అది బౌండరీ పోయే అవకాశం అయితే లేదు. మిడ్ వికెట్ మీదుగా కేవలం 2 పరుగులు మాత్రమే. మొదటి 4 బాళ్ళల్లో 2 4లు, 1 డబల్, 1 సింగిల్ అండి. సమతానగర్ సూపర్ జైంట్స్ ఈరోజు మంచి స్కోర్ పెట్టాలని ఆడుతున్నట్టున్నారు. మళ్ళీ క్యాచ్కి అవకాశం. వికెట్. మంచి క్యాచ్ అండి ఫస్ట్ స్లిప్లో పవన్ నుండి. అవుట్ సైడ్ ఎడ్జ్ ఫస్ట్ స్లిప్ ఫీల్డర్ చేతుల్లోకి. పవన్ మంచి క్యాచ్ తీసుకున్నారు. ఓవర్లో చివరి బంతి. తెచ్చాడు, కాకపోతే ఫీల్డర్ చేతుల్లోకి. మంచి ఫీల్డింగ్ మహేష్ నుండి. ఈ ఓవర్లో 11 పరుగులు, 1 వికెట్ సమతానగర్ కోల్పోయింది. బౌలింగ్లోకి పవన్ మంచి పేస్ బౌలర్. తన 2వ మ్యాచ్ ఆడుతున్నాడు ఈ గ్రౌండ్లో. నిన్నటి మ్యాచ్లో కూడా మంచి బౌలింగ్ అయితే చేశాడు, కాకపోతే ఎక్స్ట్రాస్ రూపంలో కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాడంతే. ఆ కంట్రోల్ కొంచెం పట్టుకుంటే మంచి బౌలర్ ఇతను. 2వ ఓవర్ 9 మంది ఫీల్డర్లతోనే నో బాల్ గివెన్. వైడ్ లైన్కి బయట వేశారు. మొదటి బాల్ కంట్రోల్లో లేదు. నిన్న కొంచెం కాలు కూడా వెనికినట్టుంది తనకి. బేసిక్గా అతను మంచి రన్అప్ తీసుకొని వేస్తాడు. నిన్న బౌండరీలో బాల్ ఆపుతూ కాలు బెనికింది. ఫ్రీ హిట్ అండి, క్యాచ్ అది, కాకపోతే ఫ్రీ హిట్. ఎటువంటి నష్టం అయితే జరగలేదు ఫ్రీ హిట్ వల్ల. వీరు దాన్ని కనెక్ట్ చేయడంలో మిస్ చేశాడు. స్ట్రైట్ డౌన్ ద వికెట్. లేదండి, మంచి ఫీల్డింగ్ సతీష్ నుండి. చాలా చక్కటి ఫీల్డింగ్, కేవలం 2 పరుగులు మాత్రమే. అద్భుతమైన బాల్. చక్కటి లైన్ అండ్ లెంత్ బౌలింగ్తో చేస్తున్నాడు. మంచి బాల్ అండి ఇది.
మంచి బాల్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేస్తున్నాడు పవన్. సేమ్ బాల్, కాపీ పేస్ట్ లాగే బౌలింగ్ చేస్తున్నాడు. ఒకే లైన్ లెంత్ కొడుతున్నాడు. బ్యాట్స్మెన్ దాన్ని అందుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ కనెక్షన్ అయితే లభించట్లేదు. ఈసారి కనెక్ట్ చేసుకున్నాడు. బౌండరీ పోతుందా? లేదు, పోయే అవకాశం అయితే లేదు. కాకపోతే కిరీటి ఇక్కడ పరిగిస్తూనే ఉన్నాడు. బాల్ పట్టకుండా కిరీటి అక్కడికి వెళ్ళి ఆడుకుంటా ఉన్నాడు. 4 runs, 3 కాదండి, 4 పరుగులు పరిగెత్తారు. 2 ఓవర్లకి 17, 1 వికెట్ కోల్పోయారు సమతానగర్ సూపర్ జైంట్స్. చూద్దాం ఈరోజు ఆ 200 పరుగుల మార్క్ని దాటుతారా లేదా దాని లోపలే ఆగిపోతారో చూడాలి. సమతానగర్కి రాబోయే 2 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి. కేవలం గెలవడమే కాదు, మంచి రన్ రేట్ అనేది కూడా వీళ్ళకి అవసరం అండి. ప్లే ఆఫ్స్కి అర్హత సాధించాలి. వీరు మొన్న మ్యాచ్ కూడా బాగానే ఆడాడు. ఈ మ్యాచ్ షాట్ అండి, అద్భుతమైన షాట్. 4 runs. మంచి బ్యాటింగ్ చూస్తున్నాం వీరు నుంచి. మళ్ళీ షాట్, మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాడు వీరు. ఖచ్చితంగా 4 ఆపే అవకాశం ఉందా? లేదండి, 4 పరుగులు. మొదటి 2 బాళ్ళు 2 4లతో వీరు విజృంభిస్తున్నాడు. మంచి బాల్, ఈసారి బౌలర్ నుంచి మంచి కంబ్యాక్. బా సూపర్ షాట్ అండి, కవర్స్ మీదుగా. మరొక బౌండరీ. 4 బాళ్ళలో 3 బౌండరీస్. ఈరు విజృంభిస్తున్నాడండి. 2 ఫీల్డర్లు తక్కువ ఉన్నారు, అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. మరొక షాట్ అండి, ఎక్కడా తగ్గట్లేదు వీరు. 4 అయితే పోయే అవకాశం లాగా లేదు. కేవలం 2 పరుగులు మాత్రమే. ఓవర్ల చివరి బంతి. ఈ ఓవర్లో 3 4లు 1 డబల్ వీరు ఖాతాలోకి. చూస్తుంటే వీరు 50 పరుగుల మార్క్ని కొంచెం తొందరగానే చేరుకునే తట్టుగా కనిపిస్తుంది. కొట్టగళ్ళ వీరు 50 పరుగులు ఈరోజు. మళ్ళీ క్యాచ్ అవకాశం అండి. లాంగ్ ఆఫ్లో ఈజీ క్యాచ్. మంచి క్యాచ్ తీసుకున్నారు సతీష్. 50 అంటూనే ఉన్నాను, అవుట్ అయిపోయాడు వీరు. వరుసగా ఈ ఓవర్లో 3 4లు కొట్టిన వికెట్ ఇచ్చేశాడండి వీరు. 3 ఓవర్లకి 31 పరుగులు 2 వికెట్లు కోల్పోయారు సమతానగర్ సూపర్ జైంట్స్. రంగంలోకి దిగుతున్నాడు కెప్టెన్ సన్నీ. కెప్టెన్ ఎంట్రీ. సన్నీ కెప్టెన్ నుంచి సమతానగర్ సూపర్ జైంట్స్ ఒక మంచి ఇన్నింగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొదటి 3 మ్యాచ్ల్లో ఆశించిన రీతిలో అతను తన ప్రదర్శన చూపించలేదు. ఈ మ్యాచ్లో ఏమన్నా తన ప్రదర్శన టీంకి ఉపయోగపడుతుందో లేదో చూడాలి. బ్యాటింగ్లోకి యశ్వంత్, ఇతను మంచి ప్లేయర్ అండి. అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఒక చక్కటి ఆల్రౌండర్. వైడ్ బాల్. ప్రీవియస్ మ్యాచ్లో మంచి ఫైట్ అనేది యశ్వంత్ చేశాడండి. చాలా చక్కగా స్కోర్ అయితే కొట్టాడు. 50 పరుగుల పైన ఆడాడు. బట్ అతనికి సపోర్ట్ అనేది దొరకలేదు. బ్యాడ్ లక్. చూడ్డానికి లెగ్ సైడ్ బాల్ అనిపించింది. షాట్కి ప్రయత్నించాడు ఫైన్ లెగ్ మీదుగా.
బట్ అది బాటమ్ ఎడ్జ్ తగిలి నేరుగా వికెట్ల మీదకి పడి బౌల్డ్గా వెనుదిరిగారు యశ్వంత్. 3వ వికెట్ కోల్పోయింది సమతానగర్ సూపర్ జైంట్స్. ఖచ్చితంగా కీలకమైన మ్యాచ్ అనేది కీలకమైన వికెట్ అనేది చెప్పుకోవాలి. ఇది చాలా కీలకం అండి. బ్యాటింగ్లోకి వంశీ. చూద్దాం, వెంటనే వికెట్లు కోల్పోయారు. అద్భుతమైన బాల్ అండి. మంచి పేస్తో బౌలింగ్ చేస్తున్నాడు. రన్అట్కి అవకాశం అయితే ఉనిందా, అందరూ అరిచారు. లేని రన్ కోసం సన్నీ పరిగెత్తాడు. బట్ స్ట్రైకర్ మాత్రం, బ్యాట్స్మెన్ మాత్రం ఏ విధంగానూ మూమెంట్ అయితే ఇవ్వలేదు. మరొకసారి పవన్ నుంచి చాలా చక్కటి బంతి. చూస్తుంటే మొదటి బాల్ ఒకటే నోబే వేశాడు, తర్వాత కంట్రోల్గానే చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు పవన్. 3 వికెట్లు వెంటనే వికెట్లు కోల్పోయారు. సమతానగర్ ఏ విధంగా కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. సూపర్ బాల్ అండి. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు పవన్. 25 ఓవర్ల మ్యాచ్, కేవలం 11 వికెట్లే కాబట్టి వికెట్లు పార్ట్నర్షిప్ అనేది చాలా చాలా కీలకమవుతుంది. ఈ మ్యాచ్లు గెలవాలి అని అంటే. మరి మరొకసారి అద్భుతమైన బాల్, కేవలం 1 పరుగు మాత్రమే. పవన్ చాలా చక్కగా బౌలింగ్ అయితే చేస్తున్నాడు. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్కి తన ప్రదర్శన చాలా చాలా అవసరం. నో బాల్ కంట్రోల్ మిస్ అయ్యాడు. మళ్ళీ టాస్ బాల్, ఇది ముందే ఎక్స్పెక్ట్ చేసామండి. తనకు కొంచెం కంట్రోల్ మిస్ అయ్యి టాస్ బాల్ అనేవి, టాస్ నోబుల్ అనేది వేస్తూ ఉంటాడు. ఫ్రీ హిట్ బాల్. మంచి షాట్కి ప్రయత్నం వంశీ నుండి. ఓవర్ సమాప్తం. స్కోర్ 35. 4 ఓవర్లు 35 పరుగులు. బౌలింగ్లోకి సతీష్. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్కి చాలా కీ బౌలర్ అండి ఇతను. లెగ్ స్పిన్ రూపంలో చాలా అద్భుతంగా బౌలింగ్ అయితే చేస్తాడు, వికెట్లు తీయగలడు. చూద్దాం సన్నీ ఎలా ఎదుర్కొంటారు. సన్నీ పేస్ బౌలింగ్ అయితే బాగా ఆడతాడు, స్లో బాల్స్ ఆడలేడు. సన్నీ సతీష్ని ఎలా ఎదుర్కొంటారు, ఖచ్చితంగా ఇది ఒక మంచి ఫైట్ అనే చెప్పాలి. సన్నీ ఉండగలడా లేదా వికెట్ ఏమైనా ఇస్తాడా? టాస్ బాల్, ఎవరు లేరు అక్కడ. గ్యాప్ షాట్ అండి. అవకాశం కేవలం 2 పరుగులు మాత్రమే. కేవలం 2 పరుగులే. బాల్ని టాస్ బాల్గా అందుకున్నాడు కానీ పర్ఫెక్ట్గా కనెక్ట్ చేయలేకపోయాడు. అయిపోయిందండి. గాల్లో బంతి, క్యాచ్, వికెట్. అనుకున్న విధంగానే చెప్పానండి, సన్నీ స్లో బాల్ ఆడలేడు. చెప్పిన విధంగానే సన్నీ తన వికెట్ని ఇచ్చేసి బయలుదేరుతున్నాడు ఇంటికి. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ మొదటగా స్కోర్ ఇచ్చినా కూడా చాలా చక్కగా కంబ్యాక్ అయితే చేశారు. 4 వికెట్లు వెంటనే 5వ ఓవర్ జరుగుతుంది. 4 వికెట్లు కోల్పోయారు. ఇక్కడి నుంచి ఆ స్కోర్ పెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ వికెట్ కాపాడుకుంటూ ఆడాలి. ఎలాంటి బ్యాకప్ కంబ్యాక్ ఇస్తారో చూడాలి. హరి షాట్ ఆడే ప్రయత్నం ఆబిద్ నుండి. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఆబిద్, మంచి ఆల్రౌండర్. తను కూడా సమతానగర్ సూపర్ జైంట్స్కి. సతీష్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే స్లో బాల్తో సన్నీని బోల్తా కొట్టించి తన వికెట్ని తీసుకున్నాడు. చాలా అద్భుతమైన బాల్ అండి. మళ్ళీ మరొకసారి చక్కటి బంతి సతీష్ నుండి. అవుట్ సైడ్ ఎడ్జ్ ఫస్ట్ స్లిప్ ఫీల్డర్ చేతుల్లోకి బాల్. స్లోవర్ బాల్. వంశీ చక్కగా అందుకున్నాడు. 4 వెళ్తుందా? వెళ్ళేటట్టే కనిపిస్తుంది. ఇట్స్ ఎ బౌండరీ. 4 రన్స్.
ఒక్క బాల్ కొంచెం లూజ్ బాల్ పడింది సతీష్ నుండి. వంశీ చాలా చక్కగా అందుకున్నారు దాన్ని. ఫైన్ లెగ్ మీదుగా 4. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ ప్రస్తుతానికి ఒక ఫీల్డర్ షాట్ ఫీల్డింగ్ చేస్తున్నారు. మంచి కంబ్యాక్ అండి, అద్భుతమైన బాల్, చక్కటి యార్కర్. ఓవర్ సమాప్తం. 5 ఓవర్లకి 42, 4 వికెట్లు కోల్పోయినారు. స్కోరు ఇంపార్టెంట్ అయితే కాదు, వికెట్లే కీలకం. చూద్దాం రిమైనింగ్ 6 వికెట్లతో ఎంత స్కోరు సమతానగర్ సూపర్ జెయింట్స్ పెడుతుందో చూడాలి. 150 నుంచి 170 పరుగులు అయితే ఈ గ్రౌండ్లో చాలా ఈజీగా చేసి చేయొచ్చు. 190 కనుక దాటితే కొంచెం డిఫెండబుల్ స్కోర్. అది 200 అనేది ఒక టైప్ ఆఫ్ హై అనే చెప్పాలి. దాన్ని చేసి చేయడం చాలా కష్టమే. మంచి బాల్, సూపర్ బాల్ అండి. చూద్దాం సమతానగర్ సైడ్ సూపర్ జెయింట్స్ 200 పరుగుని దాటుతారా లేదో. షార్ట్ బాల్ వైడ్ గివెన్, హెడ్ అబౌవ్ బాల్ అండి. షార్ట్ బాల్కి ప్రయత్నం. పవన్ నుంచి అద్భుతమైన బౌలింగ్ అయితే చూస్తున్నాం ఇక్కడ. తన కాలు కొంచెం బాగాలేకపోయినా కూడా రన్అప్ లేకుండా నిలబడే బౌలింగ్ అనేది చేస్తున్నాడు. యాక్చువల్గా రన్అప్ కనుక తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పేస్ అనేది వేస్తాడు. మరొకసారి షార్ట్ బాల్ ప్రయత్నం, కేవలం ఒక పరుగు. చివరి 2 బంతులు. అవుట్ సైడ్ ఎడ్జ్, కేవలం ఒక పరుగు మాత్రమే. ఫీల్డర్ అక్కడ రెడీగా ఉన్నారు. ఓవర్లో చివరి బంతి. మంచి బౌలింగ్. ఓవర్ సమాప్తం. 6 ఓవర్లకి 45, కేవలం 2 పరుగులు మాత్రమే ఈ ఓవర్లో వచ్చాయి. మంచి బౌలింగ్ పవన్ నుంచి. పవర్ ప్లేలో చివరి ఓవర్. మొదటి 3 ఓవర్లకే 30 పరుగులు పైన ఇచ్చిన తర్వాత 3 ఓవర్లలో మంచి కంబ్యాక్ ఇచ్చారు. మెయిన్ విషయం ఏంటంటే వికెట్లు పడే కొద్దీ రన్ రేట్ అనేది కూడా స్లోగా తగ్గుతుంది. క్రాస్ బాల్, బౌండరీ, 4 బౌండరీ. వంశీ బ్యాట్ నుండి 4. భలే షాట్ అండి, స్ట్రైట్ డౌన్ ద వికెట్, 6 runs. సూపర్ షాట్ వంశీ నుండి. స్కోరు పెట్టే పనిలో వంశీ ఉన్నాడు. మంచి షాట్ అండి, ఖచ్చితంగా మంచి బాల్. కీపర్ నుండి మిస్ అయింది. బై రన్ రూపంలో 1 పరుగు సమతానగర్కి లభించింది. చక్కటి సింగిల్ ఆబిద్ నుండి. అద్భుతమైన బాల్. వావ్, కష్టమైన బాల్ని ఆపుకొని సింగిల్గా తీసుకున్నారు. మంచి బ్యాటింగ్, ఖచ్చితంగా మంచి బ్యాటింగ్ చూస్తున్నాం వంశీ నుండి. ఎవరు లేరండి అక్కడ. ఫీల్డర్ షాట్ లాంగ్ ఆన్లో ఎవ్వరూ లేరు.
కొంచెం షార్ట్ బాల్కి ట్రై చేస్తే దాన్ని ఆబిద్ని చాలా చక్కగా అందుకుని దాన్ని 4గా మలిచాడు. పవర్ ప్లే కంప్లీటెడ్. 62 ఈ ఓవర్ చాలా ఎక్స్పెన్సివ్ సతీష్. ఓవర్ సమాప్తం. 7 ఓవర్లకి 62. రాఘవ బౌలింగ్లోకి వచ్చాడు. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ మధ్య రాఘవ ఇస్తున్నాడు. మొదటి బాల్ సింగిల్ రన్. చూద్దాం రాఘవ బ్రేక్ త్రూ ఏమైనా ఇస్తాడేమో. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ కావాల్సిన బ్రేక్ త్రూ. ఎందుకంటే వికెట్ అనేది నిలబడితే స్కోర్ అనేది దాని అంతటికి అదే వస్తూ ఉంటుంది. సింగిల్స్ కానీ ఏదైనా కానీ వికెట్స్ పడుతూ ఉంటేనే స్కోర్ తగ్గుతుంది. తగిలిందంటే బ్యాట్. షాట్ మిస్ చేసుకున్నాడు. లెగ్ సైడ్ షాట్ని ఆబిద్ మిస్ చేసుకున్నాడు. 8వ ఓవర్ నడుస్తుంది. మరొక మంచి బాల్. సింగిల్ రన్. క్యాచ్ అవకాశం ఉందా? లేదండి. ఫీల్డర్ వెనకబడింది. బాల్ ఫీల్డర్ కొంచెం ఎరకుండా ఉంటే ఖచ్చితంగా క్యాచ్ చేయండి. అది మంచి బాల్. కేవలం ఒక బరువు మాత్రమే. మంచి బాల్ అంటే అన్నట్టు ఒక అవకాశం ఉందా? కేవలం ఒక పరుగు మాత్రమే. ఓవర్ సమాప్తం. 8 ఓవర్లకి 67 పరుగులు, 4 వికెట్లు. బౌలింగ్లోకి సతీష్ తన మొదటి ఓవర్లో వికెట్ తీసుకున్న 2వ ఓవర్ కొంచెం ఎక్స్పెన్సివ్గా అయితే అయ్యాడు. చూద్దాం ఈ ఓవర్ ఎలా బౌలింగ్ చేస్తాడు. లోవర్ టాస్ బాల్. ఖచ్చితంగా బౌండరీ. వంశీ మాత్రం చాలా చాలా వేగంగా పరుగులు చేస్తున్నాడు. మంచి బ్యాటింగ్ చూస్తున్నాడు వంశీ నుండి. సతీష్ తన 3వ ఓవర్ 4తో మొదలెట్టాడు. చాలా చక్కటి బాల్ అంటే రివర్స్ ప్రయత్నం చేశారు వంశీ, బట్ కనెక్ట్ చేయలేకపోయారు. డాట్ బాల్. వైడ్. చక్కగా సింగిల్ తీసుకున్నారు. ఓవర్ త్రో రూపంలో ఆ రన్అట్కి అయితే అవకాశం ఉండింది. సతీష్ త్రో చేసింది కనుక బ్యాటింగ్ ఎండ్ కనుక తగిలి ఉంటే ఖచ్చితంగా రన్అట్ అయితే అవి ఉండేది. కేవలం 1 పరుగు దగ్గర 2 పరుగులు అయితే ఇచ్చారు. రన్అట్ కూడా అదే విధంగా అవకాశం అయితే ఉండింది, దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు. మంచి బాల్. వైడ్ గివెన్. మరొక టాస్ అండి. సతీష్ ఆల్మోస్ట్ ఎక్కువ టాస్ బాల్ నుంచి మంచి ఫీల్డింగ్. కేవలం 2 పరుగులు మాత్రమే.
చూడు చూడు త్రో చూసుకుంటూ ఆగాగో క్యాచ్కి అవకాశం ఉంది. వా లేదండి, టాప్ ఎడ్జ్ కాకపోతే కీపర్ దాకా క్యారీ అవ్వలేదు. ఓవర్ సమాప్తం. 9 ఓవర్లకి 77 పరుగులు, 4 వికెట్లు. ఆ 5వ వికెట్ ఏదైతే ఉందో వికెట్ పడకుండా కొనసాగుతూ ఉంది. రాఘవ తన మొదటి ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మంచి బాల్ అని చెప్పాలి. కేవలం 1 పరుగు మాత్రమే. మరొక మంచి బాల్ అండి. రాఘవ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సూపర్ షాట్ అండి, సూపర్ షాట్. 4 వంశీ ఖాతాలోకి. వంశీ ముందుకెళ్ళి యార్కర్గా పడే బాల్ని లోవర్ టాస్క్ అందుకొని స్క్వేర్ లెగ్ మీదుగా 4 సాధించారు. అక్కడ ఎవరు ఫీల్డర్ లేరు. వంశీ చాలా చక్కగా ఆడుతున్నాడు ఈరోజు మాత్రం. మంచి ప్రదర్శనే చెప్పుకోవచ్చు. వికెట్లు పడ్డా కూడా తన ఆటని ఎక్కడ తగ్గించకుండా ఆడుతూనే ఉన్నాడు. మళ్ళీ టాస్ అండి. ఫీల్డర్ మనోహర్ రెడీగా ఉన్నాడు అక్కడ, బట్ స్టిల్ 2 పరుగులు. చక్కటి బౌలింగ్. ఓవర్ సమాప్తం. 84, 10 ఓవర్లో 84. బౌలింగ్లోకి కెప్టెన్ మనోహర్. టాస్ బాల్. కవర్ మీద రెడీగా ఉన్నాడు. కేవలం 1 పరుగు మాత్రమే. ఆబేద్ తను హిట్ చేయకుండా వంశీ హిట్టింగ్ చేస్తున్నాడు కాబట్టి తనకి స్ట్రైక్ అనేది అందిస్తున్నాడు. వంశీ దాన్ని తగ్గట్టుగానే ఆడుతున్నాడు. మంచి బాల్ అండి, చాలా చక్కటి బాల్. వంశీ కూడా ప్రతి బాల్ని ఆడకుండా దొరికిన బాల్ని షాట్స్కి ప్రయత్నిస్తున్నాడు. మరొక టాస్ బాల్. టాస్ వేస్తున్నాడు మనోహర్. పిచ్చి పెట్టి చాలు. మరొకసారి టాస్ బాల్, కాకపోతే గ్యాప్లో అది ఆపగలడా. 4 బౌండరీ వంశీ బ్యాట్ నుండి. మనోహర్ అన్ని టాస్ బాల్ వేస్తున్నాడు. అది బ్యాట్స్మెన్కి చాలా ఈజీ అయిపోతుంది. పిచ్చి పెట్టు. మరొకసారి టాస్ బాలే. ఎంపైర్ అయితే నోబ్ ఇవ్వలేదు. ఫిఫ్టీ లాగా అనిపించింది, ఎంపైర్ ఇవ్వలేదు. పిచ్చి పెట్టావు. మంచి బౌలింగ్. ఓవర్లో ఓవర్ 92, 11 ఓవర్లో. మరొకసారి బౌలింగ్లోకి రాఘవ. 11 ఓవర్లు పూర్తి అయిపోయాయి, 14 ఓవర్లు ఉన్నాయి.
మంచి బౌలింగ్, బ్యాటింగ్ కూడా దాన్ని తగ్గట్టుగానే ఆడారు. ఒక పరుగు. షార్ట్ బాల్, వా 6 అది క్యాచా 6. షార్ట్ బాల్కి ప్రయత్నం ఆపిదు చాలా చక్కగా అందుకున్నాడు. ఇట్స్ ఎ హ్యూజ్ 6, పెద్ద 6 అనే చెప్పుకోవాలి. ఆ బౌండరీ కూడా ఆ పక్క చాలా పెద్దండి. రాఘవ ఓవర్ ద స్టిక్ వేస్తున్నాడు, అరౌండ్ స్టిక్ నుంచి మార్చాడు. మంచి డ్రైవ్ షాట్, ఫీల్డర్ అయితే అక్కడ ఎవరు లేరు గ్యాప్లో. బా ఫీల్డింగ్ అండి, ఖచ్చితంగా మంచి ఫీల్డింగ్ అని చెప్పాలి మనోహర్ నుంచి. 100 పరుగుల మార్క్ని రీచ్ అయ్యారు. చూడాలి 200 పరుగుల మార్క్ రీచ్ అవుతారా లేదా సంతానగర్ సూపర్ జైంట్స్. కేవలం 1 పరుగు మాత్రమే. బయట పోతుంది బాల్. మరొకసారి లెగ్ సైడ్ బాగా అందిస్తున్నాడు రాఘవ. 4 వెళ్తుందా? మిస్ ఫీల్డ్, బాల్ నుండి మిస్ ఫీల్డ్. ఇట్స్ 4. మరొక బౌండరీ వంశీ ఖాతాలోకి. చివరి బంతి ఓవర్లో రివర్స్ వేప్ 4. మరొక బౌండరీ. ఓవర్ సమాప్తం. 12 ఓవర్లకు 110 పరుగులు, 4 వికెట్లే. చూసారా, వికెట్ నిలబడి ఉంది కాబట్టి ఎటువంటి అంటే పార్ట్నర్షిప్, మంచి పార్ట్నర్షిప్ అనేది రన్ అవుతూ ఉంది. స్కోర్ అనేది వెళ్తూనే ఉంది. 9 పైన రన్ రేట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇదే విధంగా వెళ్తే 200 మార్క్ అనేది చాలా సునాయాసంగా రీచ్ అయిపోతారు. చూద్దాం నెక్స్ట్ బ్రేక్ త్రూ ఇప్పుడు వస్తుంది. 200 పరుగుని ఆపుతారా లేదా చూడాలి. మంచి బాల్ పవన్ నుండి చూస్తున్నాము. బాటమ్ మ్యాచ్ తీసుకొని కీపర్ ముందుగా పడింది బాల్. మరొక షాట్ ఖచ్చితంగా బౌండరీ అయితే అయి ఉండేది. మంచిగా లెగ్ సైడ్ అందించాడు బౌలర్, కాకపోతే బ్యాట్స్మెన్ దాన్ని ఈసారి అందుకోలేకపోయారు. క్యాచ్. ఓ మంచి ఇన్నింగ్స్ అండి, మంచి ఇన్నింగ్స్ ముగిసింది. వెల్ ప్లేడ్ వంశీ, చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. బట్ ఆ పేస్ తను అర్థం చేసుకోలేక కొంచెం లేటుగా బ్యాట్ పెట్టాడు. అది నేరుగా బౌలర్ చేతికే బాల్ వెళ్ళి క్యాచ్ అవుట్గా తిరిగాడు. అనుకున్న విధంగానే చాలా తొందరగానే పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ అయింది. పవన్ బ్రేక్ చేశాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ మదన్. 24 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి ప్రతి టీంకి కంబ్యాక్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి. కొన్ని ఓవర్స్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా మళ్ళా పుంజుకుంటే కంబ్యాక్ అనేది ఇవ్వచ్చు మ్యాచ్లోకి. మంచి బిగ్ షాట్, పరుగులు. వావ్, ఖచ్చితంగా మంచి రన్నింగ్ అనే చెప్పుకోవాలండి. ముందే పెట్టుకొని 2 పరుగులు పూర్తి చేసుకున్నారు చాలా ఫాస్ట్గానే. మంచి రన్నింగ్ బ్యాట్స్మెన్ నుండి. లాస్ట్ బాల్ కీపర్ వదిలేశాడు.
ఏ పరుగు లేని చోట ఓవర్ త్రో వల్ల అదనపు 2 పరుగులు ఆబిద్ ఖాతాలోకి వచ్చాయి. ఓవర్ సమాప్తం. కింద కొట్టేసి. యో, ఏడు పడితే వెళ్ళిపోతుంది. 13 ఓవర్లు 117 పరుగులు, 5 వికెట్లు కోల్పోయారు సమతానగర్ సూపర్ జైంట్స్. 12 ఓవర్లు ఉన్నాయి. 200 పరుగులు మార్క్ని రీచ్ అవ్వడం మాత్రం సులభమే. కాకపోతే వికెట్లు అనేవి పడకుండా ఆడాలి. వికెట్లు అనేవి పడకుండా 25 ఓవర్లు కనుక ఆడగలిగితే స్కోరు 200 పరుగులు చాలా ఈజీగా దాటేయచ్చు. బట్ వికెట్లు పడే కొద్ది స్కోర్ మాత్రం తగ్గుతుంది. బౌలింగ్లోకి రాఘవ, మంచి బాల్, చక్కటి బౌలింగ్ రాఘవ నుండి. మంచి షాట్, కవర్స్ మీదుగా మంచి ఫీల్డింగ్. అక్కడ మనోహర్ మంచి ఫీల్డింగ్ అయితే చేస్తున్నాడు. అక్కడ కేవలం 2 పరుగులు మాత్రమే. రివర్సివ్కి ప్రయత్నం. రాఘవ దాన్ని తగ్గట్టుగా స్లో బాల్ అయితే వేసాడు. బ్యాట్స్మెన్ దాన్ని రీడ్ చేయలేక డాట్ అయింది. మరొక మంచి బాల్ రాఘవ నుండి. కానీ బాగుంది, అదే లైను. మరొక మంచి బాల్ రాఘవ నుండి. సూపర్ బౌలింగ్. మూడోది, 4వ. షాట్కి ప్రయత్నం, మిస్. ఓవర్ సమాప్తం. మంచి బౌలింగ్ అండి. 119, కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బౌలింగ్లోకి సతీష్. చూద్దాం సతీష్ ఏమైనా బ్రేక్ త్రూ ఇస్తాడా. స్లోవర్ బాల్, సింగిల్ రన్. క్యాచ్ అవకాశం ఉందా? లేదండి, గ్యాప్లో పడింది. రివర్సివ్కి ప్రయత్నం, వైడ్. స్లో బాల్, మరొక స్లో బాల్ సతీష్ నుండి. వైడ్. మంచి బాల్ అండి. మరొక మంచి బాల్ సతీష్ నుండి. సతీష్ నుండి చాలా చక్కటి ఓవర్. 123, 15 ఓవర్లు 123 అండి. బౌలింగ్లోకి పవన్ మరొకసారి ఎంట్రీ. ఇందాక వికెట్ తీశాడు, ఇంకో వికెట్ ఏమైనా తీస్తాడో లేదో చూడాలి.
మంచి సింగల్. చక్కగా స్ట్రైక్ అనేది రొటేట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ బాల్ స్ట్రైట్ టు ద బౌలర్. షార్ట్ బాల్. సింగిల్ రన్. మరొక సింగిల్ రన్. షాట్ అండి. క్యాచ్కి అవకాశం ఉందా? క్యాచ్ అండి. మంచి క్యాచ్ తీసుకున్నాడు బాలు. బ్రేక్ త్రూ. మరొక వికెట్, 6వ వికెట్ కోల్పోయింది సమతానగర్ సూపర్ జైంట్స్. బ్యాటింగ్లోకి నసీర్. మంచి ఆల్రౌండర్ సమతానగర్ సూపర్ జైంట్స్కి. గత కొన్ని సంవత్సరాలుగా తన సేవలను క్రికెట్కి అందిస్తూనే ఉన్నాడు. ఓవర్ సమాప్తం. మంచి బౌలింగ్ పవన్. లాస్ట్ రెండు ఓవర్లో రెండు వికెట్లు అయితే తీసుకున్నాడు. 126, 16 ఓవర్లకు 126. చెప్పిన విధంగానే వికెట్లు పడే కొద్దీ స్కోర్ అనేది తగ్గుతూ వస్తుంది. చూద్దాం ఇంకా 9 ఓవర్లో 200 మార్క్ని ఏమన్నా దాటించగలరా లేదో సమతానగర్ సూపర్ జైంట్స్ చూడాలి. బౌలింగ్లోకి రాఘవ ఇంకో వికెట్ తీసి టీంని బలపరుస్తాడని చూడాలి. డాట్ బాల్. బాల్ వదిలితే భలే కోపం నాకంటున్నాడు రాఘవ. టాస్ బాల్. ఎవరు లేరు అక్కడ. నో మ్యాన్స్ ల్యాండ్ ప్లేస్. వా మంచి ఫీల్డింగ్. కేవలం ఒక పరుగు మాత్రమే. మరొక టాస్ అండి. రాఘవ కంట్రోల్ తప్పాడు. టాస్ బాల్ వేస్తున్నాడు. 2 టాస్లు. నసీర్ సింగిల్ తీసుకున్నాడు. స్లో బాల్. లెగ్ నోబ్. నో బాల్. ఫ్రీ హిట్. చూద్దాం నసీర్ ఈ ఫ్రీ హిట్ని వాడుకుంటాడో లేదో. మంచి మూమెంట్లో నో వేశాడు. స్కోరు 3 ఓవర్ల నుంచి తగ్గుంది. మరొకసారి నోబ్ కంటిన్యూ. ఫ్రీ హిట్. డాట్ బాల్ అయితే అయింది. చూద్దాం మరి ఇంకొకసారి నసీర్కి అవకాశం వచ్చింది. లవ్లీ స్లోవర్ బాల్. ఎటువంటి నష్టం జరగలేదు. కాకపోతే నోబుల్ వల్ల 2 పరుగులు అదనపు పరుగులు మాత్రమే వచ్చాయి. రాఘవ ఈరోజు బౌలింగ్ మంచిగానే చేశాడు కానీ వికెట్ అయితే పడలేదు అతనికి. మంచి బాల్. చక్కటి బాల్. మంచి డిఫెన్స్ బ్యాట్స్మెన్ నుండి.
కేవలం ఒక పరుగు మాత్రమే. సతీష్ తన చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. వికెట్ ఏమన్నా తీసుకోగలడా? వైడ్ బాల్. నసీర్ ఫేవరెట్ షాట్ అది, మిస్ చేసుకున్నాడు. కొద్దిగా మిస్ అయినా కూడా బౌల్డ్ కూడా అయ్యే అవకాశం అయితే ఉండింది. ఆఫ్ సైడ్ విత్ దొరికింది. ఫీల్డర్ అక్కడ మంచిగా ఉన్నాడు. 18వ ఓవర్ రన్నింగ్. క్యాచ్ అండి, మంచి క్యాచ్. మరొక వికెట్ కోల్పోయింది. 7వ వికెట్. చివరి 3 వికెట్లు. ఇది ఇప్పుడు గేమ్ ఇదే అండి. వికెట్లు చెప్తూనే ఉన్నాను, వికెట్లు పడే కొద్దీ ఆ స్కోర్ అనేది తగ్గుతూ వస్తుంది. 7 వికెట్లు. ఇప్పుడు కేవలం 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. బట్ స్కోర్ ఓకే. బట్ ఓవర్లు ఇంకా చాలా మిగిలి ఉన్నాయండి. 6 ఓవర్ల పైన మిగిలి ఉన్నాయి. 6 ఓవర్ల పైన మిగిలి ఉన్నాయి. 3 వికెట్లతో ఆడాలి. 20 ఓవర్లు కనుక ఆడితే 180 దాకా స్కోర్ అనేది పెట్టచ్చు. చూద్దాం ఎక్కడికి ఆపేస్తారు. బ్యాటింగ్లోకి ఇస్మాయిల్. క్యాచ్కి అవకాశం ఉండిందండి. కొద్దిగా ఫీల్డర్ కొంచెం దూరంగా ఉన్నాడు. బ్యాట్స్మెన్ డిఫెండ్ చేయడం ట్రై చేశాడు. చూద్దాం ఇస్మాయిల్ ఎలాంటి కాంట్రిబ్యూషన్ టీంకి ఇస్తాడో చూడాలి. బ్యాట్స్మెన్ నసీర్ మాత్రం ఆపితే అవదు, కొట్టు అంటున్నాడు. షాట్ అండి, ఎవరు లేదు అక్కడ. నో మ్యాన్స్ ల్యాండ్. బౌండరీ. డీప్ ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ. సతీష్ బౌండరీ కొట్టాడు. చేస్తాను ఇందాకడే ఉన్నా, మీరు వస్తారు కదా మామూలుగా భరత్ కొంచెం కామెంటరీలో మార్పు. భరత్ ఎంట్రీ. సతీష్ కి మంచి బౌలింగ్ వేస్తున్నాడు. ఆఫ్ స్పిన్. స్కోర్ చెప్పారన్నా. $138 runs, loss of 7 wickets, 18 overs కంప్లీట్ అయ్యాయండి. ఫుల్ టాస్ బాల్, కానీ అక్కడ కిరీటి అని ఉన్నాడు. గుడ్ ఫీల్డింగ్. గుడ్ ఫీల్డింగ్ బై కిరీటి బై. మధ్యలో బిఎంకే ఓవర్లో 2 balls-కి 2 full tosses చేశాడు. సూపర్ బాల్ అండి, సూపర్ బాల్. ఇట్స్ అవుట్ అండి. సూపర్ బౌలింగ్ బై బాల్. 2 balls ఫుల్ టాస్ వేసిన 3వ బాల్ వేసేసాడు. సూపర్ బాల్ అండి, సూపర్ బాల్. వాయిద్ బాయ్ అండి, న్యూ బ్యాట్స్మెన్. వింటేజ్ క్రికెటర్స్ని ఫైనల్స్ దాకా తీసుకెళ్ళాడు. వాయిద్ బాయ్ ఈ మ్యాచ్ ఎంతవరకు ఆడతాడో చూద్దాం. చాలా మంచి బ్యాట్స్మెన్ అండి వాయిద్ బాయ్. సింగిల్స్ క్రికెట్ చేస్తూ ఉంటాడు మ్యాచ్ని. అంటే దాచారన్న, అంటే స్టోర్ చేసి పెట్టుకోన్నారు. మంచి ఫ్లాట్స్, మంచి వికెట్స్ పెట్టేటప్పుడు దింపుతాం. అదే దాచారు. ఆయన అవుట్ చేయాలి. నజీర్ బాయ్ అండి, ఈ టీంలో చాలా సీనియర్ ప్లేయరు. నజీర్ బాయ్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడున్నాడు.
సూపర్ బాల్ అండి, సూపర్ బాల్ బై బాలు. సూపర్ బౌలింగ్ వేస్తున్నాడు బాలు. నజీర్ భాయ్ ఉన్నంతసేపు మ్యాచ్ చెప్పలేమండి, స్కోర్ని ప్రిడిక్ట్ చేయలేము. నజీర్ భాయ్ చాలా పెద్ద బ్యాట్స్మెన్, చాలా మంచిగా ఆడుతుంటాడు. సూపర్ బాల్ అండి, సూపర్ బాల్ బౌలింగ్ బై బాలు. వాహిద్ భాయ్ కొన్ని బాల్ తీసుకుంటాడు, టైం తీసుకుని ఆడుతుంటాడు బౌలర్ని. సూపర్ బౌలింగ్ అండి, సూపర్ బౌలింగ్. 19 ఓవర్స్కి 141 రన్స్, లాస్ ఆఫ్ 8 వికెట్స్ అండి. ఇంకా లాస్ట్ 6 ఓవర్స్ ఉన్నాయి. లాస్ట్ 6 ఓవర్స్లో ఎంతవరకు మ్యాచ్ వస్తుందో చూద్దాం. కుషల్ ఏబిడి చాలా మంచి బౌలర్ అండి. చూద్దాం ఈ ఓవర్లో ఏమైనా బ్రేక్ టూ వస్తుందా, అండ్ నజీర్ భాయ్ హిట్ చేస్తాడా లేదో చూద్దాం. ఓ సూపర్ బౌలింగ్ అండి కుషల్ దగ్గర నుంచి, చాలా మంచి బౌలింగ్ బై కుషల్ బ్రో. సూపర్ బౌలింగ్ అండి, ఫ్లవర్స్ మీద ఇట్స్ సింగిల్. हाथ में जाता है. बॉलिंग कुशल ब्रो, बॉलिंग बॉल नहीं आजे लाइनो. हाँ షార్ట్ అండ్ मिल रहा ఫీలింగ్ బై ఫిల్టర్ కరెంట్. బొబ్బట్ట పేరే బొబ్బట్టు అంటే. ఓ సూపర్ బౌలింగ్ అండి. నజీర్ అన్న బాల్ని కట్ షాట్ ఆడదాం అనుకున్నాడు కానీ మిస్ అయింది. నజీర్ అన్న చాలా పెద్ద బ్యాట్స్మెన్ అండి. లైవ్ కాదన్న, యూట్యూబ్లో ఇది రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్లో పెడతాం. లేఖీ క్రికెటర్స్ లేఖీ అన్న ఇది. ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ ఈ బ్యాటింగ్ కూడా ఉందంట. అయ్యో క్యాచ్ డ్రాప్ అండి నజీర్ భాయ్కి. మళ్ళీ నజీర్ భాయ్ అదృష్టం. నజీర్ భాయ్కి క్యాచ్ డ్రాప్ అంటే అది చాలా విలువైన రన్స్ని మనం ఆపినట్టే నజీర్ అన్న బ్యాట్ నుంచి. కానీ నజీర్ అన్న అదృష్టవంతుడు అనుకోవచ్చు. క్యాచ్ డ్రాప్. ట్వంటీ ఓవర్స్ కంప్లీటెడ్ అండి. 144 రన్స్, లాస్ ఆఫ్ 8 వికెట్స్. చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు బ్యాటిల్స్ ఆఫ్ క్రికెట్. ఓ సూపర్ బాల్ అండి, సూపర్ బాల్. వాహిద్ భాయ్ కొంచెం తడబడుతున్నట్టే ఉన్నాడు ఇన్నింగ్స్లో. మంచి బౌలింగ్ బాయ్. ఓ గుడ్ షాట్ అండి. అక్కడ కిరీటి అని ఉన్నాడు, కిరీటి బాయ్. సింగిల్. ఆడు ఇటు అవునా అన్న ఒక స్టెప్ ముందే ఆడతారన్న. సూపర్ బౌలింగ్ అండి అన్న పుజేష్. इधर पन खेलने को किधर तक खेलना और हो सकता है ना नहीं ले मामू प्रति मैच प्लेयर होता डाटा प्रति मैच ఉంది అది కామన్ కదన్నా. ప్రతి మ్యాచ్ ఆడుతున్నారన్న బాగా. అంటే ఒకరు ఆడితే కాదు, అందరూ ఆడితే
ప్రతి మ్యాచ్ బౌలింగ్ బాగా వేస్తున్నారు. షార్ట్ అండి, 4 runs. ఒక 3 overs 2.4 3 overs తర్వాత ఒక బౌండరీ వచ్చిందండి టీంకి కొంతసేపు. లాస్ట్ 4 overs అండి. తాగిండమ్మా. క్యాప్ పెట్టబాకండి. వాయిద్ బాయ్ సింగిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు. అక్కడ మంచి ఫీల్డ్. అయ్యో అక్కడ మిస్ ఫీల్డ్. 4 runs. మిస్ ఫీల్డ్ అండి. సూపర్ ఫీల్డింగ్ అండి అక్కడ. ఫీల్డింగ్ రా. సూపర్ త్రో అండి. అన్నా మీరు చూడలేదన్న, కౌంటర్ తీసుకొని రాపాడు ఇవే కానీ ఇచ్చేసాడన్న. సూపర్ బౌలింగ్ అండి. లోపల అనుకుంటాను. ట్వంటీ 2 overs కంప్లీట్ అండి. 156 runs. మంచి బౌలింగ్ అండి. బాలు దగ్గర నుంచి అండ్ కుశల్ దగ్గర నుంచి మంచి బౌలింగ్ వేస్తున్నారు కంటిన్యూస్గా. చూద్దాం. लास्ट ओवर मारेंगे रे. लास्ट ओवर से मारेंगे. कहा उधर डालता है, इधर आग चलते हैं. देखो वोट वाले वोट डालता है. तुम्हें सिंगल खेलो यार ना. सिंगल हिट में मैच खेलता हूँ. लगता है సూపర్ బౌలింగ్ అండి. బాలు దగ్గర నుంచి చాలా మంచి బాల్స్ వేస్తున్నాడు కంటిన్యూస్గా. బ్యాట్స్మెన్కి ప్రెజర్లోకి వెళ్తున్నాడు. నజీర్ బాయ్ అనుకున్న రేంజ్లో ఆడలేకపోతున్నాడు ఈ మ్యాచ్లో. 23వ రన్.
సింగిలేరా కూల్గా తీసుకో. సూపర్ ఫీల్డింగ్. కొడతా ఉంటు. ఓవర్ అండి. 23 రన్స్. 33 overs completed once. Again full toss కానీ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. సూపర్ బౌలింగ్ అండి. గ్యాప్లో అండి 4 runs. గుద్ద బాగా బాగుంది. ఆఫే పెట్టు. ఇలా 2 balls. సూపర్ బాల్ అండి. సూపర్ బాల్. సూపర్ బౌలింగ్ అండి. ఓవర్లో 8 runs 6 runs వచ్చినా కానీ చాలా మంచి ఓవర్. డెత్ ఓవర్స్లో ఇందులో రన్స్. లాస్ట్ ఓవర్ అండి బాల్ నుంచి. మ్యాచ్లో కూడా లాస్ట్ ఓవర్ ఇది. సూపర్ బాల్ గ్యాప్లో 4 runs. బౌలింగ్ అది ఆఫ్ పెట్టి ఏం లేదు. మంచి వాయిద్యం మంచి టచ్లో ఉన్నాడు ఈ మ్యాచ్లో. షాట్ అండి అది. కవర్స్ మీద మంచి షాట్ అది. వాయిద్యం స్పెషల్. थक जाओगे तो कहाँ से पट्टा नया बा खाई कुछ है लौड़ा వచ్చిన గంట అవుతా
लास्ट बार आना क्या वो जा जा लास्ट डालो तो लौड़ा बॉल नहीं बा देखा रे सिंगल आदि पर नहीं आउट होना नहीं बाबा షార్ట్ అండి కవర్ స్పిన్ లో 4 రన్. $25 overs అండి కంప్లీటెడ్. 186 runs, లాస్ ఆఫ్ 9 wickets. బ్యాటిల్స్ ఆఫ్ క్రికెట్ గెలవాలంటే 187 runs కొట్టాలండి. మ్యాచ్ స్టార్ట్ అయిందండి. సంతానగర్ సూపర్ జైన్స్ 187 185 టార్గెట్ ఇచ్చింది టీంకి కొట్టాలని. చూద్దాం బ్యాటిల్స్ ఆఫ్ క్రికెట్ ఎంతవరకు కొడుతుందో, లేకుంటే మంచి పార్ట్నర్షిప్ వస్తే చాలండి. మంచి పార్ట్నర్షిప్ వస్తే మ్యాచ్ అదే మూమెంట్ అని తీసుకుంటుంది. మంచి పార్ట్నర్షిప్. ఫస్ట్ బాల్ ఇన్ ది ఇన్నింగ్స్. సూపర్ బాల్ అండి, సూపర్ బాల్. డాట్ బాల్ అండి ఫస్ట్ బాల్. మన 50 balls 187 కొట్టాలి. చాలా 30 runs ఎక్స్ట్రా ఉందండి. ఫస్ట్ బాలే షార్ట్ కోసం ట్రై చేశాడు. ఉంది సింగిల్ అండి. మంచి త్రిబుల్ సింగిల్ తీస్తాడు మహేంద్ర. బ్యాటింగ్ అండి మహేంద్ర దగ్గర నుంచి. ball fast షార్ట్ పాయింట్లో మంచి షాట్ అండి. 4 runs. చాలా మంచి షాట్ అండి త్రిబుల్ దగ్గర నుంచి. త్రిబుల్ అన్న సారీ అండి త్రిబుల్ షేక్ కొట్టాడు 4. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్ 6 runs అండి. కరెంట్ రన్ రేట్ 6 runs ఉంది ఓవర్కి. రిక్వైర్డ్ 7 అండి. కానీ కరెంట్ రన్ బాగుంది. మ్యాచ్ బాగానే ఉంది. ఓపెనింగ్ స్పెల్లోనే నజీర్ భాయ్ వస్తున్నాడు అండి. చాలా మంచి బౌలర్ నజీర్ భాయ్. షార్ట్ అండి, షార్ట్ చాలా మంచి షాట్ అండి. 6 runs. మహేంద్ర అన్న మహేంద్ర బాయ్ మంచి 6 కొట్టాడు. ఓ 6 runs వచ్చాయండి. మంచి షాట్ బై మహేంద్ర బ్రో. ఓ సెకండ్ బాల్ మళ్ళీ ఎక్కడ వాహిద్ అని ఉన్నాడు. సూపర్ క్యాచ్. నజీర్ అన్న 6 కొట్టించుకున్న తర్వాత పక్క బాల్ వికెట్ తీశాడు. మంచి బౌలింగ్ బై నజీర్ బాయ్.
షాట్ అండి, షాట్, సూపర్ షాట్ అండి. సూపర్ బౌలింగ్ అండి. కానీ పవన్ ఫస్ట్ బాల్ని స్లాట్లో బాల్ 4 కొట్టాడు. 2 balls అండి. షార్ట్ షార్ట్ సూపర్ ఫీల్డింగ్ బై వాయిట్ అన్న. చాలా మంచి ఫీల్డర్ అండి ఇన్ఫినిటీ క్లబ్లో, చాలా మంచి ఫీల్డర్. లాస్ట్ బాల్ ఇది ఓవర్ అండి, చూద్దాం. ఇట్స్ అవుట్ అండి. ఈ ఓవర్లో మంచి బౌలింగ్ వేసాడు నజీర్ అన్న. 11 runs వచ్చాయి, 2 wickets కూడా వచ్చాయి. 2 overs కంప్లీట్ అండి, 17 runs, లాస్ ఆఫ్ 2 wickets. థర్డ్ ఓవర్ ఆబిద్ మలిక్ చేస్తున్నాడు. పవన్ కొడతాడు కదా చూద్దాం. మంచి ఫీల్డింగ్ అండి. సూపర్ బౌలింగ్ అండి ఆబిద్ దగ్గర నుంచి. नहीं हुआ है, बहुत जाता हाँ मत जाता. షార్ట్ అండి, 4 runs. ఓవర్ అండి, 3 overs కంప్లీటెడ్, 23 runs, లాస్ ఆఫ్ 2 wickets అండి. షార్ట్ అండి. మంచి ఓవర్ అండి. ఓ రాఘవ మంచి షాట్ అండి రాఘవ దగ్గర నుంచి. 4 runs.
ఫీలింగ్ అండి నాయబాన దగ్గర నుంచి. ఓవర్ కంప్లీటెడ్ అండి. బాల్ అనిపించలేదు టర్నింగ్ త్రో అండి నాయబాన్ దగ్గర నుంచి. ఎక్సలెంట్ త్రో, అవుట్ అయ్యాడు బ్యాట్స్మెన్ పవన్. చాలా మంచి ఫీల్డర్ అండి నాయబాన్, మంచిగా రన్అట్ చేశాడు. గుడ్ బ్యాటింగ్ అండి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి. చాలా మంచి బ్యాటింగ్ ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్, న్యూ బ్యాట్స్మెన్. పవన్ కళ్యాణ్ కదా పేరా? మళ్ళీ నాయబాన్ ఓ ఇట్స్ ఏ వైడ్ బాన్స్, వైడ్ రన్ అండి. ప్లస్ రన్ కూడా వచ్చింది, వైడ్ ప్లస్ రన్. ఆ షాట్ అండి, మంచి షాట్. ఓవర్ అండి. 5 overs completed, 39 runs, loss of 3 wickets అండి. షాట్ వైడ్ అన్న మంచి మిస్ ఫీల్డ్. స్కోరు కొంచెం చేజబుల్గానే ఉన్నా వెను వెంటనే వికెట్లు అనేవి కోల్పోతున్నారు బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. క్యాచ్కి అవకాశం, క్యాచ్ అండి, కీపర్ నుంచి మిస్ అయింది. షార్ట్ కీపింగ్ చేస్తున్నందువల్ల దొరకడం కష్టమైంది. ఓవర్ సమాప్తం.
బౌలింగ్లోకి ఆబేద్. బ్యాటింగ్లో రాఘవ. మరొక మంచి బాల్. థర్డ్ బాల్. షాట్ అండి. నసీర్ మంచి ఫీల్డింగ్. రన్అట్ అవకాశం లేదు. కొంచెం క్లోజే కానీ వచ్చేసారు. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ వెనువెంటనే వికెట్స్ అనేవి కోల్పోతున్నారు. ఇదే సిమిలర్ పరిస్థితి సమతానగర్ సూపర్ జెయింట్స్ కూడా ఉన్నింది. కాకపోతే మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. ఇక్కడ అదే టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఏమైనా రాగలదా లేదో చూడాలి. షాట్ అండి వికెట్ మీదుగా. ఫీల్డర్ అక్కడ రెడీగా ఉన్నాడు యశ్వంత్. షాట్ అండి. క్యాచ్కి అవకాశం ఉందా నసీర్? నసీర్ వంశీ వికెట్. మరొక వికెట్. ఇక్కడ పార్ట్నర్షిప్ అనేది ఎటువో ఏ విధంగా బిల్డ్ అయితే అవ్వట్లేదు. వెను వెంటనే ఒకరి తర్వాత ఒకరు వికెట్లు అనేవి కోల్పోతూనే ఉన్నారు. రికార్డ్ చేయడం మిస్ అయింది. 6 అండి. మంచి షాట్ కుషాల్ నుండి. ఓవర్లో చివరి బంతి. నో బాల్. గివెన్. ఫ్రీ హిట్. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాలి. షాట్గా ప్రయత్నించారు. థర్డ్ బాల్. ఫ్రీ హిట్ వల్ల ఎటువంటి నష్టం అయితే జరగలేదు. టీంని ఏమన్నా గట్టెక్కగలరేమో చూడాలి. 7 ఓవర్లకి 51 పరుగులు, 5 వికెట్లు కోల్పోయారంటే సగం ప్లే వెళ్ళిపోయినట్టే. ఇంకా 5 మందితో గెలిపించడం అనేది చిన్న విషయం కాదు. కాకపోతే పార్ట్నర్షిప్ అనేది నిలబడితే. నో బాల్. మరొక 6 కాదండి. క్యాచ్. మంచి ఫీల్డింగ్ వాహిద్ నుండి. నో బాల్. ఫ్రీ హిట్ అండి. బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ బాల్ ట్రై చేశాడు బౌలర్. ఫ్రీ హిట్. నో బాల్. ఫ్రీ హిట్. చూద్దాం. ఇందాక ఫ్రీ హిట్ ఎటువంటి అడ్వాంటేజ్ తీసుకోలేకపోతున్నారు. లేదు మరొకసారి ఎటువంటి నష్టం అయితే జరగలేదు సమతానగర్ సూపర్ జెయింట్స్కి. ఫ్రీ హిట్ బాల్ వేసినా కూడా. మరొకసారి షాట్కి ప్రయత్నం. డాట్ బాల్. ఓవర్ సమాప్తం. 8 ఓవర్లకి 54, 5 వికెట్లు. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. బౌలింగ్లోకి మదన్. చక్కటి బాల్ మదన్ నుండి. స్ట్రైక్లో కుషాల్. మరొక డాట్. టాస్ బాల్ అండి. కీపర్ మిస్ చేశాడు. వెనక నాయబ్ పట్టేశాడండి బాల్. కేవలం 1 పరుగు మాత్రమే. మరొక డాట్ బాల్. 3 డాట్ బాల్, 1 సింగిల్ అండి ఓవర్లో. చివరి 2 బంతులు.
వైడ్ బాల్. షాట్ అండి, ఫీల్డర్ చేతిలోకి వెళ్తుందా? యశ్వంత్ చాలా ఈజీగా క్యాచ్ అయితే తీసుకున్నారు. షాట్ కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు. సతీష్ నుండి 6వ వికెట్ కోల్పోయింది. చూస్తుంటే మ్యాచ్ తొందరగానే క్లోజ్ అయిపోయేటట్టుంది. బ్యాటింగ్లోకి మనోహర్, కెప్టెన్ మనోహర్. మన గుడ్డు గుడ్డు స్థానంలో మనోహర్ కెప్టెన్సీ చేస్తున్నాడు. గుడ్డుకి ఇంజురీ అయినందువల్ల తను గత మ్యాచ్లో కూడా ఆడలేదు. బౌలింగ్లోకి మళ్ళీ నసీర్. 4 వికెట్లు ఉన్నాయి. చూద్దాం ఈ మ్యాచ్ తొందరగా క్లోజ్ అవుతుందా లేక ఒక మంచి పార్ట్నర్షిప్ పెట్టి మ్యాచ్ని చివరి వరకు తీసుకొస్తారో లేదో చూడాలి. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. మంచి బాల్. ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నసీర్ తీసుకునేటట్టున్నాడు అండి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నసీర్గానా? కోర్స్ మీదుగా ఫీల్డర్ మదన్ అక్కడ ఎటువంటి తప్పు చేయలేదు. షాట్కి ప్రయత్నం బట్ నేరుగా ఫీల్డర్ చేతిలోకి బాల్. బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ అండి. బాల్ ఎక్కడా? ఇక్కడే ఉంది. బౌండరీ. బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్. మధ్య మధ్యలో ఆయన మల్లెపూలు చల్లుతూ ఉంటాడు. మనుపూలు కూడా వేస్తుంటాడు. అవి అటు ఇటు అయితే ఈ విధంగా బౌండరీలు అనేవి పోతూ ఉంటాయి. మరొక ఈసారి మంచి బాల్. ఇది దెబ్బండి, మామూలు షాట్ కాదు అది. ఎదురు గాలికే కాదు, ఏ గాలికైనా వెళ్ళిపోతుంది 6. ఓవర్ సమాప్తం. స్కోరు 68. 10 ఓవర్లకు 68. యశ్వంత్ బౌలింగ్లోకి వస్తున్నారు. వికెట్ లేవు. 90 బాల్లకు 119 పరుగులు కొట్టాలి. కాకపోతే వికెట్లు అనేవి లేవు. ఖచ్చితంగా వికెట్లు ఉంటే చేజబుల్ స్కోరే. బౌలింగ్లోకి యశ్వంత్. మంచి అద్భుతమైన బాల్ యశ్వంత్ నుండి. చూద్దాం మనోహర్ తన వికెట్ని ఎంతసేపు కాపాడుకుంటాడు. మంచి పార్ట్నర్షిప్ ఏమైనా లభిస్తుందా? మరొక మంచి బాల్ యశ్వంత్ నుండి. 2 డాట్ బాల్స్. మరొక డాట్ బాల్. అద్భుతమైన బౌలింగ్ యశ్వంత్ నుండి. వికెట్. మరొక వికెట్. 7వ వికెట్ కోల్పోయింది. 7వ వికెట్ కోల్పోయింది బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. బ్యాటింగ్లోకి మహేష్. ఏడు వికెట్లు కోల్పోయి ఉన్నారు బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. మంచి బాల్. ఎటువంటి పరుగు లభించలేదు. లా బాల్. ఓవర్లో చివరి బంతి.
అవుట్ అయిపోయిన వాళ్ళందరూ బళ్ళేసుకు వెళ్ళిపోతా ఉన్నారు. స్లో బాల్ ఫైన్ లెగ్ మీదగా 4. రాయి తగిలిందండి. కేవలం ఒక పరుగు మాత్రమే. ఓవర్ సమాప్తం. బౌలింగ్లోకి మదన్. రివర్సిప్కి ప్రయత్నం, లాస్ట్ మినిట్లో ఆపేశారు. మరొక మంచి బాల్. మరొక డాట్ బాల్. చూడడానికి వికెట్లు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. టార్గెట్ అయితే 30 రన్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయి, చేజబులే. కాకపోతే వికెట్లు లేనందువల్ల నిదానంగా ఆడాల్సిన పరిస్థితి. మంచి ఫీల్డింగ్ నాయబా నుండి. ఖచ్చితంగా టీము 3 పరుగులు సేవ్ చేశాడు. షాట్ అండి, సూపర్, టాప్ క్లాస్ U6 లాంగ్ ఆఫ్ మీదుగా అద్భుతమైన షాట్ కుషాల్ నుండి. టాస్ బాల్. క్యాచ్కి అవకాశం అయితే ఉన్నింది, కొంచెం కష్టం. బౌలింగ్లోకి యశ్వంత్. టాస్ బాల్. వైడ్ బాల్. మంచి బౌలింగ్ యశ్వంత్ నుండి. మంచి బౌలింగ్ యశ్వంత్ నుండి. మరొక డాట్ బాల్. యశ్వంత్ కుషాల్కి ఎటువంటి అవకాశం అయితే ఇవ్వట్లేదు. మంచి పేస్తో బౌలింగ్ చేస్తున్నాడు యశ్వంత్. మరొక డాట్ బాల్. ఓవర్లో చివరి బంతి. స్లో బాల్. క్యాచ్కి అవకాశం ఉందా? క్యాచ్ కష్టమే. 4 కుషాల్ ఖాతాలోకి. క్షమించాలి, ఒక వైడ్ వేసున్నారు, అందువల్ల ఓవర్లో చివరి బంతి. మరొక స్లో బాల్ ఫీల్డర్ చేతిలోకి. ఈసారి ఓవర్ సమాప్తం. 13 ఓవర్లు ముగిసే సమయానికి 53 పరుగులు, 7 వికెట్లు. 72, 104 అండి. బౌలింగ్లోకి ఇస్మాయిల్. మంచి బాల్, డాట్ బాల్.
మంచి బౌలింగ్ స్మాల్ అండి. చూడాలి ఈ ఇన్నింగ్స్ ఎంతసేపటి వరకు కొనసాగుతుందో. షార్ట్ అండి, క్యాచ్కి అవకాశం ఉందా? యశ్వంత్ ఎటువంటి మిస్టేక్ అయితే చేయడు అన్నట్టుగానే మరొక వికెట్ కోల్పోయారు. చివరి 2 వికెట్లు ఉన్నాయి. 8వ వికెట్ కుషాల్ మంచి బ్యాట్స్మెన్ అవుట్ అయ్యారు. బ్యాటింగ్లోకి పెద్ది అలియాస్ బాలు బిఎంకే. ఇతను ఆడితే అన్ని 6లే. 4 దిగడమే ఆలస్యం. 4 అండి. బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా 4. మళ్ళీ షార్ట్ బాల్ వెళ్ళదు. అక్కడ రెడీగా ఉన్నాడు. మంచి ఫీల్డింగ్ 5 నుండి కేవలం 1 మాత్రమే. బ్యాటింగ్ లో మహేష్. మళ్ళీ షార్ట్ బాల్. ఈసారి మరొకసారి 4 ఫైనల్ లెగ్ మీదుగా బౌండరీ. ఓవర్ సమాప్తం. 14 ఓవర్లకు 92. 8 వికెట్లు. బౌలింగ్లోకి యశ్వంత్. రెడ్ ఓవర్ స్టిక్ నేను చెప్తున్నాను. మంచి బౌలింగ్ యశ్వంత్ నుండి. చూడాలి యశ్వంత్ ఇంకో వికెట్ ఏమైనా తీసుకుంటారో లేదో. కేవలం 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి ఈ ఇన్నింగ్స్లో. ఓవర్లు మాత్రం 11 ఓవర్లు మిగిలి ఉన్నాయి. చూద్దాం 11 ఓవర్లు ఆడగలరా, ఎన్ని ఓవర్లు ఆడగలరో. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ చూడాలి. స్లో బాల్ క్యాచ్. లిఫ్ట్ చేశాడు, కాకపోతే అది నో మ్యాన్స్ ల్యాండ్. డాట్ బాల్. స్లో బాల్ అండి. చక్కగా టెక్నిక్గా బౌలింగ్ చేస్తున్నాడు యశ్వంత్. ప్రయత్నం. వైడ్ బాల్. మంచి బ్యాటింగ్ మహేష్. సింగిల్. మహేష్ మాత్రం ఏ విధంగా వికెట్ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఓవర్ సమాప్తం. బౌలింగ్లో ఇస్మాయిల్. వైడ్. ఓవర్ స్వీప్ కి ప్రయత్నం. నైస్. షార్ట్ బాల్. 4 రన్స్. నాయబా తీవ్రంగా ప్రయత్నించాడు. స్టిల్ 4.
షార్ట్ బాల్, అది కూడా లెగ్ సైడ్ బాగా అందిస్తున్నాడు ఇస్మాయిల్. వంద పరుగులు పూర్తి చేసుకున్నారు బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. షాట్ అండి స్క్వేర్ లెగ్ మీదుగా కేవలం ఒక పరుగు మాత్రమే. షాట్కి ప్రయత్నం, డాట్ బాల్. షాట్ కేవలం మాత్రమే. ఓవర్ సమాప్తం. బౌలింగ్లోకి వంశీ. పైకి లేస్తారు కానీ 54, 8 పరుగులు కావాలి. ఏం చెప్తున్నా డాట్ బాల్. ఆయన కరెక్ట్గా పాస్ చేసేది వెళ్ళిపోతాడు కదలకుండా. అదే గిట్టి కొట్టదు కదా కేవలం ఒక పరుగు మాత్రమే. అంటే 10 మాత్రమే, కాకపోతే వికెట్లు అనేవి లేవు. ప్రయత్నం మహేష్ నుండి. మహేష్ కనెక్ట్ చేయలేకున్నాడు. వికెట్ కోల్పోయారు. లాస్ట్ వికెట్ వస్తున్నాడు హరివీర భయంకరుడు కాలకేయుడు. కిరీటి ఎంట్రీ. మంచి క్వశ్చన్ వేసాడండి. ఒక పక్క బాలు ఆపన్నా అంటే సరే నేను ఆపుతాను, నువ్వు ఆపుతావా అంటే అవును ఆపుతాను అంటున్నాడు. చూద్దాం ఎంతసేపు ఆపుతారు. బ్యాటింగ్ అండి కిరీటి. ఓవర్లో చివరి బంతి. రివర్స్ ప్రయత్నం, కీపర్ ఓవర్. బౌలింగ్లో యశ్వంత్. నాయబ్కి బౌలింగ్ ఇవ్వాలని చెప్పి ఫ్యాన్స్ అడుగుతున్నారు, కాకపోతే మేనేజ్మెంట్ మాత్రం ఒప్పుకోవట్లేదు. డాట్ బాల్. చూద్దాం బాల్ 20 ఓవర్లు ఆడతారో లేదో. పాప కిరీటికి బ్యాటింగ్ ఇచ్చేటట్లేడు బాలు. కమాండ్ కిరీటి, ఒక 6 అయినా కొట్టాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు.
ఎడ్జ్ 4 కిరీటి ఖాతాలోకి 4 పరుగులు. బ్యాటింగ్ కిరీటి తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని అంతా ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ. ఏమో ఇంట్లో వీడియో ఏమైనా చూపిస్తాడని దేకో మై రౌడీజం అని. స్లోవర్ బాల్ బాడీకి తగిలింది. నడిపే తెరిపన్నా బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతున్నా. మనసు మాత్రం వెన్న. మనసు వెన్న అభిబాయ్ మనిషే దొన్న మనిషి వెన్న. ఆలోచిస్తున్నాడు నువ్వు మ్యాచ్ రావడం వేస్ట్. బ్యాటింగ్ ఎవరు లేరు అక్కడ. దొల్లుకుంటా 4. కాల్తో కొట్టాడు, బ్యాట్తో కాకుండా. బాల్ బిఎంకే. నన్ను కానలేదండి. క్యాచ్ అండి. ఓ అవకాశం లేదు. అడుగుతున్న పరిగెత్తు నాయబా తీసేదాకా వికెట్ ఎవరు తీయలేరని కోరుకుంటున్నాడయా. వైడ్ బాల్. గుడ్ లేమ్మా. టాప్ వేసి తగిలేస్తుంది కొట్టాలి. మంచి బౌలింగ్ ఉంచండి. నోరు చూసి ఎట్ట పెడుతున్నాడా బ్యాట్ పెడితే ఇప్పుడు. సూపర్ షాట్ 4 అండి. కిరీటి బ్యాట్ నుండి 4. చివరిలో కిరీటి మెరుపులు మెరిపిస్తా ఉన్నాడు. తన టాలెంట్కి తగ్గట్టు అవకాశాలు అయితే రావట్లేదండి కిరీటికి. మళ్ళీ చెప్పినట్టు అతని టాలెంట్ తొక్కేస్తున్నారమ్మా. అది తెలియట్లేదు జనాలకి. అంతేరా 2 తగ్గినాయి బాక. మళ్ళీ రివర్స్ వైపు ప్రయత్నం. డాట్ బాల్. ఓవర్ సమాప్తం. బౌలింగ్ లోకి ఆబేద్. చివరి వికెట్ దగ్గర 20 రన్ల పైన స్కోర్ అయితే చేశారు. ఈ పరుగులు ఏవైతే ఉన్నాయో నెట్ రన్ రేట్ ఖచ్చితంగా దెబ్బతీస్తుంది సమతానగర్ సూపర్ జైంట్స్కి. నేను చెప్పినట్టే ముందుగానే సమతానగర్ 2 మ్యాచ్లు గెలిచి మంచి రన్ రేట్తో ఉండాలి ప్లే ఆఫ్స్కి అర్హత సాధించాలంటే. షార్ట్ బాల్ నుండి మిస్ అండి. ఫీల్డర్ నుంచి మంచి మిస్. మళ్ళీ మిస్. కిరీటి మెరుపులు చివరిలో. కాకపోతే అతని ఆట చూడడానికి అతని ప్లేయర్లే, అతని టీం ప్లేయర్లే లేరు. ఇద్దరు టాప్ క్లాస్ ఫీల్డర్స్ బాల్ వదిలేశారు. 6 ఓవర్లకు 65 కొట్టాల్సి ఉండింది. మళ్ళీ రివర్స్. ఈసారి కూడా మళ్ళీ 4.
కిరీటి 50 కొట్టేటట్టున్నాడు. 6 ఓవర్లకు 65లో 50కి వచ్చేసింది స్కోరు. 50కి వచ్చేస్తుందండి స్కోరు. మంచి బ్యాటింగ్, డాట్ బాల్. కిరీటి మరియు బాలు ఇద్దరు 25 ఓవర్లు ఆడాలనే సంకల్పంతో కొనసాగుతున్నారు. నో బాల్ ప్లస్ 4 వెళ్తుందా? బాబేశాడు, ఖచ్చితంగా 4 పరుగులు సేవ్ చేశాడండి. రివ్యూ అయితే తీసుకున్నారు. మ్యాచ్ వంశీకి వచ్చిందండి. మంచి బ్యాటింగ్, 49 పరుగుల దగ్గర అవుట్ అయ్యారు. 1 వికెట్ కూడా తీసుకున్నారు. వెల్ ప్లేడ్ వంశీ.